హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సార్ నేచర్. ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. మీరు తమ్ముళ్ళు చూస్తుంటారు, ఏంద్రా గూగుల్ ఆఫీస్ ఏంది, విమానం ఏంది, అసలు కథ ఏంది అనుకుంటుంటారు. మాకు అర్థం కావట్లే కథ ఏందో. అది పోతే తెలుస్తుంది, మీకు మొత్తం చూపిస్తా. మనకైతే యూట్యూబ్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది, గూగుల్ ఆఫీస్లో ఈవెంట్ ఉంది రండి అని చెప్పి. ఇది నాకేం చెప్పాలి అర్థం కావట్లా, ఏదో ఒకటి చెప్పు. కాదు, నేను మామూలుగా చిన్నప్పటి నుంచి ఎప్పుడు విమానం ఎక్కాలనుకోలే, విమానం దగ్గర నుంచి చూద్దాం అనుకున్నా. నాతో కూడా అరుణ్ అని ఒక అన్న ఉంటాడు, అన్న నేను తిరుపతి పోతా ఉంటాం. ఆడ ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకోపోయినా ఒకసారి ఫ్లైట్ చూస్తాను అంటే అటు రానీరు రావాళ్ళు, లోపలికి రానీరు, చూడలేము మనం అనేది. నేనుండి ఎందుకు రానీరు అది ఇది అనుకునేది. అది ఇప్పుడు అర్థమైంది నాకు, ఏంటంటే ఆ లోపల చెక్కింగ్ నైనా టికెట్లు 5 టికెట్లు చెక్ చేశారు, బెల్ట్తో కూడా తీపిచ్చి చెక్ చేయించారు, బెల్ట్లు షూలు అన్ని ఇప్పించారు. చెక్కింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చాము. నేను ఫ్లైట్ ఎక్కాలని అనుకోలేదు, చూడాలని అనుకున్నా. కానీ లాస్ట్కి ఈరోజు ఫ్లైట్ వచ్చిందే. మీరేదో బయట దేశాలు పోతున్నట్టు ఎందుకు అనుకోవచ్చు. మీరు బయట దేశాలు కాదు, ఢిల్లీకి వెళ్తున్నాం. కాకపోతే ఆ ఫీల్ ఉంటుంది కదా ఫస్ట్ టైం. నాకైతే ఎంజాయ్ కాలేదు, భయంగా ఉంది. తోసేస్తారని పడిపోతాం కాదు, అలవాట్లేదు కదా ఫ్లైట్ ఎక్కడం. అంటే ఇప్పుడు మేము అంతా రాగేసారి ఎక్కున్నాం ఏంది, మేము ఇదే ఫస్ట్ మీకు భయం లేదు? యూట్యూబ్ షాపింగ్ స్టార్స్ అని ఒక ఈవెంట్ అనమాట, దానికి మనకి ఇన్విటేషన్ అయితే వచ్చింది, దానికే వెళ్తున్నాం. ఇప్పుడు మనకి తెలియదు ఎక్కడ పోవాలి, ఏం తెలీదు, మొత్తం యూట్యూబే చూసుకుంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాం. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఇండిగోలో. అక్కడ దిగతానే మన కోసం ఒక ఆయన ఉంటాడంట, చూపిస్తా అదంతా. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు. ఇంకైతే నుంచి బయలుదేరాలి. టిఫిన్ కూడా తినాలా, ఫస్ట్ అయితే టిఫిన్ తినాలా. మొత్తం టిఫిన్ పెట్టేస్తాడు ఇడ్లీ.com. వెనకాల ఎర్ర బస్సులు ఎక్కే వాళ్ళం, ఈరోజు ఎయిర్ బస్ కోసం వచ్చాము. ఏడే ఉంది ఎయిర్ బస్సు, దాన్ని ఎక్కాల. మన ఫ్లైట్ 9:15కి, ఇంకా టైం ఉంది. కాకపోతే ఇంకా టిఫిన్ వెళ్ళా, పోయి టిఫిన్ తినేసి తర్వాత మీకు ఫ్లైట్లో మొత్తం కొన్ని షార్ట్లు వేస్తా చూడండి. తర్వాత మొత్తం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఫ్లైట్ ఎక్కుదాం అంతే. ఏమన్నా కొందాం అనుకుంటున్నావా? కొనిస్తే నాకేం కొనివా? టిఫిన్ అన్నా పెట్టి రాజీ. ఎంత అవుతుంది చూద్దాం, మరి ఇడ్లీ దగ్గరికి వెళ్తాం. ఇడ్లీ ఎంత అవుతుందో చెక్ చేద్దాం. ఇదే మన చెన్నై ఎయిర్పోర్ట్. మనకు వచ్చి గేట్ 3 వచ్చింది, దాని నుంచి వెళ్తాం. ఇక్కడ ఇడ్లీ ఉంది, ఎంత తీసుకున్నాం. ఇక్కడికి వచ్చి ఇడ్లీ చూడండి, మన వాళ్ళు భయపడ్డారు. 500 అంట ఫ్రెండ్స్, 2 ఇడ్లీలు. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ 2 ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ వచ్చి 250 రూపాయలు తీసుకుందామా? ఏం తినాలని లేదు, నువ్వు మధ్య ట్రై చేస్తావు, తీసుకురా. ఇదిగోండి మన ఇడ్లీ వేస్తున్నాడు. 3 ఇడ్లీ, ఒక వడ వచ్చి 450 రూపాయలు మాత్రమే. ఏమది ఫస్ట్ టైం అంత కాస్ట్ పెడతాడు. 1100 తిన్నారు మీరు మురగన ఇడ్లీలు. అది వేరే ఇడ్లీ 40 రూపాయలు ఒక ఇడ్లీ. ఇక్కడ ఒక ఇడ్లీ 100 రూపాయలు. 1100కి మేత్రం ఊర్లో మాత్రం 3 ఇడ్లీ 10 రూపాయలు అంటే అంత దొరుకుతున్నాయి. ఇక్కడికి వస్తే అర్థం అవుతుంది మీకు ఊర్లో కష్టాలు. వెళ్ళిపోయాడు. ఎందుకంటే వేడి బయట తినుంటే పోయింది, కాకపోతే మాకు టైం లేదు. అది కాక ఉదయాన్నే టిఫిన్ షాపులు కూడా ఎక్కడా లేవు, అందుకని దీన్ని తీసుకున్నాం. అంటే ఒక చైర్ ఎట్లా లేకపోతే అట్టబా కొద్దిగా అక్కడ పోయి ఇంక షేర్ చేసుకొని ఆ 3 ఇడ్లీలు తినేసి ప్రశాంతంగా రైట్ ఎక్కేస్తాం. 3 ఇడ్లీ 3 తినాలంటే కష్టం కదా, అంటే ఒక్కడే తినేద్దాం అనుకుంటా, చంపేస్తా. ఇడ్లీలు కూడా ఇదోటి కొట్టుకుంటామని ఎప్పుడు అనుకోలే. ఇటు చుట్టూ ఆగురా 2 సార్లు తినేసావు. అందరం ఎవరు చోట్ల నిద్రలేసి వచ్చేసాం కదా, మహాలు కూడా నిద్ర మత్తులో ఉన్నాయి. సరే వీళ్ళు నేను వీడియో చేస్తుంటే వీళ్ళు తినేస్తారు, నాకు అర్థం అయిపోయింది. తినేసిన తర్వాత వీడియో తీస్తాను. నీ ఊరికాడ కుంభాలు పోస్తేనే సరిపోదు, ఒక ఇడ్లీ నీకెట్టుందిరా? మనం ఒక పక్కకి రాలేదు, నా 3 ఇడ్లీ సపరేట్ చేసుకుని తిన్నా కూడా తృప్తిగా తినొచ్చు ఫ్రెండ్స్. నాకు మాత్రం కడుపు నిండా సరిపోకపోయినా ప్రశాంతంగా ఉంది. 3 ఒకే ప్లేట్ లేదు, వీళ్ళిద్దరు కొట్టుకొని వీడికైతే స్పూన్తో తినేది సరిపోతుంది, వాళ్ళు అంత తినేది. అట్టుంది బాగుంది ఫ్రెండ్స్. రేట్ ఎక్కువైనా టిఫిన్ కొంచెం బాగానే ఉంది. సార్ ఆ మాట 450 రూపాయలు 3 ఇడ్లీ ఒక వడ, అంటే 100 రూపాయలు ఒక వడ.
ఇడ్లీ వచ్చేసి 350 రూపాయలు 3, 120 రూపాయలు ఏమో ఒక్కోటి. కిడ్లీయా? మన ఊర్లో చాలా చీప్ అమ్మా. చాలా చీప్ అయింది నా అసలు. అజయ్ టిఫిన్ పెట్టేస్తానని చెప్పావు, చాలే కానీ చాలా కొండ పంపిస్తున్నావు, మరి ఇదేమన్నా ఘోరం కదా? ఏంది రాసి ఇంకెంత ఇవ్వమంటావు? ఇంకా ఎక్కడ రాసిచ్చమంట, నా ఆస్తి కూడా రాసిచ్చమంట అంటే ఒక 3,000 అయిపోద్ది. వద్దు, ఈజీగా 3,000 అయిపోతుంది. 3,000 ఈజీగా 15 రోజులు 20 రోజులు బతకచ్చు కదా, నాకు తెలుసు. ఇప్పుడు నాకు ఏసీ పడదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లైట్ లో అద్దం తీసుకోవచ్చు. బా తీసుకుంటావు అద్దం? అవును రా, చూడడానికి తీసుకోవచ్చు అంటే అవతల నుంచి అవతల చూడడానికి. చూడచ్చా? తీచ్చా? ఓపెన్ అవ్వదు విండో, అది మామూలుగా స్వైప్ చేసుకోవచ్చు. అంటే ఓపెన్ అవుదా? బయటకు వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుతున్నారా? కూలిపోద్ది. ఏం కూలిపినా కూడా నీకు గాలి కావాలా? నాకు గాలే వద్దు, నేను అట్టే ఉంటాను. నువ్వు ఎందుకు మొదలే భయపడేవాడిని, ఇంకా భయపెట్టిస్తాను. ఏడేమన్నా కొంటారా బ్యాగులు విజయ్? కొనిస్తే కొనుక్కుంటారా? అయినా ఇక్కడ ఎవరు కొంటారు అంత రేటు పెట్టా? కొంటారు, మళ్ళా కొంటారు అంటారా? అప్పుడు కొంటారా? సరే ఇంక బయలుదేరుతామా? అందరూ 7 సీట్ల గమ్మని కూర్చో ఉన్నారు. మేము మాత్రం 7 నుంచి కిటికీలోంచి ఎట్లా ఉంటాయి ఫ్లైట్లు? అర్థమైపోద్ది అందరికి. అన్నా ఇక్కడ ఫ్లైట్లు అన్ని రోడ్డు మీదే వస్తున్నాయి అన్న, ఎగిరి వచ్చేది రావట్లేదా? అక్కడ దిగేస్తుంది పై నుంచి కిందకి. డ్రోన్ పైకి చక్కగా దిగినా అది జొన్నాలు స్పీడ్ పోతుందా? ఉజ్జులు లేస్తుంది. లేసింది తీయలేదు, ఈసారి తీస్తా, ఏదో ఒకటి లేస్తుంది. అది స్పీడ్ పోవట్లే, ఇందాక పోయింది స్పీడ్ అంటే. అది దిగింది, అది ఇప్పుడే దిగింది. అది ఈడొచ్చి మామూలుగా దిగిరినప్పుడు ఏంటంటే అరిచేస్తున్నాడు. అందరూ మా సైడ్ చూస్తున్నారు. ఒరే అంటున్నాడు. ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాం ఇంకా ముగ్గురం కలిసి. ఏమనంటే ఆడ మీ లోపలికి వెళ్ళాలన్నదే. మై ఫ్రెండ్స్ ఆర్ దేర్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్. ఏదో చెప్తే నాకు అర్థమైంది. చెన్నై వ్యూ ఎలా ఉందో చూద్దాం, అలాగే దిగేటప్పుడు ఢిల్లీ వ్యూ కూడా చూపిస్తా. ఎట్లా అనిపించింది అది? దడ 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 అనిపించింది. నీకురా? నాకైతే భలే భయం వేస్తుంది. ఎగిరేటప్పుడు దిగేటప్పుడు కొత్త కదా. అవును, నువ్వే రోజు ఫ్లైట్ లో వర్క్ చేస్తున్నావు. ఇంకోసారి ఎక్కకూడదు అనిపించింది. ఎక్కకూడదు అనిపించింది. ఏంది చిన్న భయం ఇట్లా అసలు, అంటే కొత్త కదా, ఫస్ట్ టైం ఫ్లై అయినా కదా. అది అతను ఏం చేస్తున్నాడు, ఇట్లా ఏం తెలుసా? చాలా మంది ఫ్లైట్ ఎక్కి ఎంజాయ్ చేసామంటారు, నమ్మాకండి. చాలా తక్కువ మంది ఎంజాయ్మెంట్ గా ఉంటది. చాలా తక్కువ మంది ఎంజాయ్ లేదురా, భలే భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఎవరైనా చాలా భయపడ్డా నేనైతే. నేనైతే మదన్ వాంతింగ్ చేసుకుంటాడు ఖచ్చితంగా అనుకున్నా. ఏంది చేసుకుంటున్నా? ఏమో భయంగా ఉంది. మీరు కూడా తెలుసా, నాకు ఫ్లైట్ లో ఫుడ్ ఇచ్చారు. నా దగ్గర ఉన్నాయి బ్యాగ్లు, మీకు ఇస్తారండి. అయ్యి ఇచ్చినారు. ఫ్లైట్ ఎప్పుడు భయం వేస్తుందంటే, విమానం ఎప్పుడు భయం వేస్తుందంటే గుంపించి చూస్తున్నాడు. ఎప్పుడైతే దగ్గరికి వస్తామో, సిటీ దగ్గరికి వస్తామో, అప్పుడు చిన్నగా ఇట్టా అంటున్నాడు. కిందకి ఒకసారి ఇట్లా డౌన్ అయిపోయిన తర్వాత ఏం భయం లేదు దిగేటప్పుడు. కానీ కిందకి వస్తున్నాం కదా, అంటే దగ్గరికి కిందకి క్లోజ్ గా వస్తున్నాడు కదా నేలకే, అప్పుడు చిన్న భయం. ఇట్లా లేచినప్పుడు తలకాయ జుమ్ అంటే ఈ చెవులు కొన్నిసార్లు పని చేస్తున్నాయి, కొన్నిసార్లు పని కూడా యూట్యూబ్ షాపింగ్ అనేసారు. ఇదే అనమాట మనం హోటల్కి వెళ్ళిపోయే వెహికల్ అయితే. ఏరా ఎట్టుంది ఫ్రెండ్స్? అక్కడ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక్కరికే ఇన్విటేషన్ వస్తుంది, కానీ మేము ముగ్గురం వచ్చాము. అంటే ఒక్కరం వెళ్తే బాగుంటుంది కాబట్టి అందరం, వాళ్ళు ఫ్లైట్ టికెట్ ఎక్కిపోయినా మేమే వేసుకొని, ఒక టికెట్ మాత్రం వాళ్ళు వేసారు, మేము వేసుకొని వచ్చేసాము. ఇక్కడ వాళ్ళకి మాట్లాడలేక మాజీ వచ్చిన ఇంగ్లీష్ అంతా వాడాడు. తర్వాత ఫైనల్గా వెళ్తున్నాం. రాగానే ఇగో ఇచ్చారు.
అలాగే అలా ఏం లేదు, మనకు ఫామ్ ఫిల్ చేస్తారంట కదా, సింగిల్స్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు అక్కడ స్పెషల్ అని ఒకటి ఉంటుందంట, స్పెషల్ ఆప్షన్. దాంట్లో మనం మెన్షన్ చేయాలి 3 మెంబర్స్ వస్తున్నాము అట్లా అని. ఇచ్చారు ఫుడ్ అక్కడ రాగానే వెల్కమ్. ఏంది ఇది? పొమోగ్రానేట్ ఇది మంద కదా. అందరం షేర్ చేసుకున్నాం ఏదైనా. నాకేందో మైక్ చాలా తక్కువ సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సరే ఇంకా హోటల్కి వెళ్ళి హోటల్ ఎలా ఉంటుంది ఆ రూమ్ అయితే చూపిస్తా. ఇదిగోండి, ఇదే మనకి ఇచ్చిన హోటల్. దీంట్లో ఒక రూమ్ ఇచ్చారనమాట. హోటల్ అంతా ఇయ్యలేదులే. ఇదిగోండి, చాలా పెద్దదిగా ఉంది. అది సాయంత్రం ఇక్కడి నుంచే మనల్ని తీసుకుపోయి గూగుల్ ఆఫీస్లో వదులుతారు. ఈవెంట్ అయితే అక్కడ ఇది మనం ఈరోజు ఉండబోయే హోటల్ అయితే. మన వాళ్ళందరూ లగేజ్ తీసుకుంటాం. ఇదిగో 205 మనకి ఇచ్చిన రూము. బాగా భలే మర్యాద చూసుకున్నారా యూట్యూబ్ వల్ల. ఏమాజీ కార్డు అక్కడ పెట్టు. ఎట్టుంది మన రూమ్ రా? కార్డు అక్కడ పెడితే లైట్ వెళ్తా. ఇదిగో ఇక్కడ పెట్టరా. నీకు అన్ని విషయాలు తెలిసినట్టున్నాయా? సినిమా దాంట్లో పెట్టాలరా. అది పిల్లకాయలు ఎన్నిసార్లు పోయినా హోటల్గా. ఇది మా వాష్రూమ్. వా, ఇది మా హోటల్ ఫ్రంట్ వ్యూ అయితే. అది కూడా స్విమ్మింగ్ పూల్ అడిగావు కదా అజీ. అదిగో నీ ఇష్టం, దుల్లు దాంట్లో. చిన్నదిగా ఉందా? నీకు సరిపోద్దులే. ఎందుకంటే అదే ఫైనల్గా మన రూము. ఏసీ ఆల్రెడీ ఆన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ బాగా అయితే అలసిపోయాం. అసలు ఆ ఫ్లైట్ ఎక్కడమే భయం వేసింది. సరే ఇంకా ఇక్కడికి వచ్చి సింగిల్ పర్సనే రావాలి. మేము 3 మెంబర్స్ వచ్చాం. అది మాట్లాడాము, అది సెట్ చేసుకున్నాం. ఫైనల్గా రూమ్కి వచ్చాం. ఇంక పోయి ఫుడ్ తినాలా. ఇంక పోయి ఫుడ్ తిని తర్వాత మళ్ళీ 3 గంటలకు రెడీ అయ్యి గురుగ్గాని వెళ్ళాలి గూగుల్ ఆఫీస్కి. అక్కడ మనకి ఈవెంట్. ఇంకైతే పోయి మేము ఫుడ్ తింటాం. తర్వాత అయితే చూపిస్తా మనం గూగుల్ ఆఫీసు అక్కడ ఏం జరిగింది మొత్తం అయితే ఏదన్నమాట. ఏమజీ పదాం ఫుడ్కే. ఓకే, ప్రశాంతంగా మన వాళ్ళు తినేసి వచ్చారు. అజీ గారు అయితే వర్క్ చేసుకున్నాడు, విజయ్ గారు రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా నేను బయలుదేరానా. ఏం గైస్, అందరం వచ్చుంటే బాగుండేది, కానీ అక్కడనే కదా అదొక రకంగా ఉంది. ఉన్నారులే, చాలామంది వచ్చున్నారు పెద్ద యూట్యూబర్లు అందరూ. మీకు చూపిస్తా వాళ్ళని అక్కడికి వెళ్ళి. సరే బాయ్ అయితే. ఫ్రెండ్స్ అజయ్ అయితే నవ్వుతున్నాడు ఫ్రెండ్స్. ఈ గొడ్లు చూసి రంగులు రకరకాలు కాదు. ఇప్పుడు వీడికి చెప్పే నేను, రే ఒక షర్ట్ చెప్పే వీడికి, అది తీసుకోమని. వీడికి తీసుకోవాలా, హ్యాండ్ ఇచ్చాడు. ఇంకా నా దగ్గర ఉన్న వాటితో వేసేసుకున్నాను అనమాట. ఎట్ట పోయినా మనల్ని ఏం తోసిరు, ఏదో ఒకటి వెరైటీగా ఉంటుందని ఇంక ఇవన్నీ వేసేసుకున్నా. ఇంకైతే గూగుల్ షూతో ఇప్పుడు నిన్ను అడిగినారు ఇలా ఏవట్లే ఆవిడ వేసుకున్నా. ఇంకైతే బయలుదేరి మనం గూగుల్ ఆఫీస్ పోదాం. వచ్చి తొందరగా 9 గంటలకు వస్తాం. పోయి స్విమ్మింగ్లో నీళ్ళన్నీ పైకి వచ్చేస్తాయి. సరే ఇంకైతే గూగుల్ ఆఫీస్కి వెళ్ళిపోతాం. వచ్చింది ఈ బస్సులోనే మనం అయితే గూగుల్ ఆఫీస్కి వెళ్తున్నాం. దీని మీద కూడా యూట్యూబ్ షాపింగ్ అని రాస్తుంది. ఫస్ట్ చూడండి ఎట్టుందో, క్యారీ వన్ లాగా ఉంది. మనతో కూడా ప్రసాద్ బ్రో వస్తున్నారు. హాయ్ బ్రో. చూసుంటారు కదా మీరు, చాలా బ్రో అయితే ప్రతి ప్రోడక్ట్ రివ్యూ చేస్తారు. ఇప్పుడు బ్రోతో కలిసి వెళ్తున్నా నేను. తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు. కొంతమంది ఇంకా చాలా మంది వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఆడే కూర్చోన్నా. సరే అందరం కలిసి వెళ్దాం. అయితే మీ ఫ్రెండ్ రూమ్లో ఉన్నాడా? వాడు రూమ్లో ఉన్నాడు. నేను ఒక్కడిని వచ్చా. అక్కడ అలవ్ లేదంటే ఇంకా అదే మన గూగుల్ ఆఫీసు. మనం అక్కడికే వెళ్తున్నాం. అందుకని పైన గూగుల్ అని ఉంది. గూగుల్లో వీడియోలు చూడటమే కానీ ఫస్ట్ టైం గూగుల్ ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్ చూడండి ఎట్టుంది ఎంట్రన్స్ తిరింది. ఎందుకంటే గూగుల్ సింబల్. ఈ ప్రోగ్రామ్కి షాపింగ్ స్టార్స్ షోకేస్. మనకి ఐడి కార్డు కూడా ఇచ్చారు, QR. ఇదిగోండి షాపింగ్ స్టార్స్ షోకేస్. మా కానీ మాది గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్. షోకేస్ అంటే ఇంక లోపలికి వెళ్ళిపోవడం. వాసు టెక్ అయితే ఇంకా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ.
హఫీజ్ అన్న ఏం ఛానల్ పేరు? గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్ అన్న. ఓకే, మనది ప్రసాద్ ఆర్ట్స్ అన్న. ఓ సూపర్. ఇదిగోండి ఫ్యాషన్ వర్చ్ గణేష్ అన్న. ఏమన్నా ఇప్పుడు మేక్ ఓవర్ వీడియోలు చేయట్లేదు. అందరూ నేను కూడా మెసేజ్ పెట్టానన్నా మీకు, నాకు కూడా మేక్ ఓవర్ చేయాలన్నా సరదాగా. చేద్దాం బ్రో. అది భలే ఉంటాయి అన్న మేక్ ఓవర్ వీడియోలు మాత్రం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నేను అన్ని మీ వీడియోలు కాంటెంట్ ఏంటి? నాది నేచర్ అన్న, గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్ అని విలేజ్ విలేజ్ కంటెంట్. backdrop ఆ? విలేజ్ చెట్లు ASMR లాగా చెట్లు ఫిషింగ్ సాటిస్ఫాక్షన్ విలేజ్. బాగుంటుంది. అందరూ అనుకుంటాం వాల్యూ ఇచ్చే కాంటెంట్ చూస్తాం, వాల్యూ ఇచ్చే కాంటెంట్, ఇలా మనసుకి ప్రశాంతంగా ఉండే కాంటెంట్ చూస్తాం. మేము ఏం చేస్తాం అదే కంటెంట్ గా పెడతాం అంతే. ఒరిజినల్. థ్యాంక్స్ అండి. ఇదే మన ఈవెంట్ ఏరియా. తెలుగు వాళ్ళందరూ కలిసి ఒకే రోలో కూర్చున్నాం, మొత్తం తెలుగు వాళ్ళని. ఇప్పుడైతే అయింది మా ఈవెంట్ అయితే. ఇంకా ఇక్కడ నుంచి ఫుడ్ ఇక్కడే పెట్టారనమాట, కొద్దిగా టేస్ట్ చేస్తాం. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతాం. మీకు హోటల్లో అయితే వీడియోలో విజయ్ అందరూ ఉంటారు కాబట్టి అజయ్ గారు అక్కడైతే మాట్లాడుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న అయితే బాగా కలిసిపోయాం, కాలు నొప్పులు వచ్చేసినాయి. ఆడ మీటింగ్లో నిలబడుకొని కూర్చొని తిరిగి ఆ ఫ్లైట్ ఎక్కి అలవాట్లేదు కదా, ఒకరంత ఇబ్బంది అయింది. సందంగా నిద్రపోయా రాత్రి, అందుకనే రాత్రి వీడియో కంటిన్యూ చేయలేకపోయా. అందుకే ఇప్పుడు నేను చేస్తున్నా. ఇదిగోండి మనకి రాత్రి ఇచ్చినట్టువి ఇవే మీకు చూపిస్తా అన్నాను కదా. ఇదిగోండి దీని మీద కూడా షాపింగ్ స్టార్స్ షోకేష్ అనేసి ఉంది. షోకేష్ ఇది వచ్చి షాప్షీ వాళ్ళు ఇచ్చింది. యూట్యూబ్ది తర్వాత చూపిస్తా, ఫస్ట్ దీన్ని చూపిస్తా ఏమున్నాయి, ఏమి ఇచ్చారు. ఇదేదో చెక్కలాగా ఉంది, ఏంది రాజు ఇదే? నాకు అర్థం కాదా. ఇప్పుదాం ఇప్పితే మళ్ళీ దాన్ని ఎట్రా సెట్ చేయాలా? నాకు తెలుసు షోది ఏదో ఇది ఉయ్యాలాగా ఉందా, మెట్టేస్తున్నదా? చిన్నపిల్లకాయలు కదా. చూపిస్తా. చిన్న పిల్లకాయలు ఎవరున్నారా? అందరూ దున్న పిల్లకాయలు ఉంటాయా? నువ్వే కూడా దున్న పిల్లాడివి. చిన్న పిల్లాడు అంట. ఏంది ఇది? నేను చెప్పలా ఉయ్యాలని ఇందాక. షోదిలే ఫ్రెండ్స్, దీంట్లో ఏదన్నా బొమ్మ పెట్టుకొని ఇక్కడ అది నాకు కూడా తెలుసులే. అదనమాట, ఇది ఒకటి ఇచ్చారు షాప్సీ వాళ్ళు. తర్వాత మగ్గు, టీ కాఫీ అదొకటి ఇచ్చారు. బాగున్నాయా? చాక్లెట్ ఒకటి ఇచ్చారు, తింటావా అజయ్? నిజంగా చాక్లెటేనా? బుక్ ఫ్రెండ్స్, ఇది చాక్లెట్ అని తినేస్తారు కొంతమంది. అజయ్ గాడికి చుట్టూ తినేసి ఉంటాడు. బుక్ చాక్లెట్ లాగుండే బుక్ ఒకటి ఇచ్చారు, చాక్లెట్ లాగానే ఉన్నది, దాన్ని తినేసాడు. ఇది వచ్చి ఓపెనర్ కీ చైన్. థ్యాంక్ యూ షాప్సీ. చాలా వీడియోలు చూసా, చాలా మంది క్రియేటర్లు ఇతో బ్యాగులు తీసుకుంటుంటారు. నేను తీసుకుంటానని అనుకోలేదు అనమాట. చూద్దాం ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బాక్స్ అయితే భలే ఉంది చూసేదానికి. ఇప్పుడు దీంట్లో ఏమున్నాయో చూపిస్తా మీకు. చాలా రోజులైంది దీంట్లో ఏమున్నాయో చూద్దాం అనుకుంటున్నా. ఏమి ఇచ్చుంటారు అంటారా? ఏమో నల్లం కవర్ వేస్తుంటారు, మాకేం తెలుసు ఏమి వచ్చినారా. యూట్యూబర్ నీకే తెలియపోతే మాకేడ తెలుస్తాయా? యూట్యూబర్ అనబాది. కవర్ చంపుతుంటే బాధేస్తుంది. కవర్లు చంపాలంటే కొద్దిగా అట్టే ఉంటే. ఏంద్ర ఇదే? ఉరి అజయ్, నీకు సంబంధించింది. నీకు పడుకొచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాటరానిక్సా ఏదైతే అవరా ఫ్రెండ్స్ ప్రాజెక్టర్ ఇచ్చారు. నేను ఇస్తారు అనుకోవాలి. ఏ బుక్లో అయ్యి చుట్టారు. వాటరానిక్స్ ప్రాజెక్టర్ ఏది రాజా? నేను వచ్చాను కదా నా కోసం. అంటే సినిమాలు వస్తాయి దీంట్లో? సినిమాలు వస్తాయి పెట్టుకుంటే ఏడైనా ఇచ్చా. ఇదే ఇంతకు ముందు వాళ్ళ ఆఫర్లు వస్తున్నాయి సౌండ్ బాక్స్. బా ఇదిగోరా దీని మీద కూడా యూట్యూబ్ షాప్
షాపింగ్ స్టార్ షోకేష్, యూట్యూబ్ షాపింగ్ స్టార్స్. ఇదిగోండి. థ్యాంక్ యూ యూట్యూబ్, ధన్యవాదములు. అంతే, ఇది అట్ట మన ట్యాగే. ఇవే ఇచ్చింది. ప్రోడక్ట్లు అన్నీ మీకు దగ్గర పెట్టి చూపిస్తా ఇప్పుడు ఏమేమి ఇచ్చారు. ఫైనల్గా మనకు వచ్చిన గిఫ్ట్లు అయితే ఇవే, యూట్యూబ్ నుంచి, షాప్సీ నుంచి. బాగున్నాయి. అజయ్, నీకు ఈ ప్రాజెక్టర్ తీసుకున్న ఏమనిపించింది? మెయిన్ అనిపిస్తుంది, కాస్ట్లే కదా ఉంటుంది, ఒక 5,000 10,000 ఉంటుంది. ఇందాకేమన్నావు? తక్కువ రేట్ అన్న. 10,000 ప్రొజెక్టర్లో తక్కువే. తక్కువ ఎక్కువ కాదు, మనకు ఒక గిఫ్ట్ వచ్చింది. వా, సరేనా? యూట్యూబ్ నుంచి, అది కూడా యూట్యూబ్ నుంచి రా. నీకు సింబల్తో పాటు ఏం తమాషగా, నీకు ఆ సింబల్ మెయినమ్మా. యూట్యూబ్ ఐడి కార్డ్ ఇచ్చిందే గొప్ప అప్పుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేనైతే చాలా సంతోషంగా ఉన్నా ఈ ఇచ్చిన దానికి. ఇగో వీళ్ళు ఎందుకు వచ్చారు తెలుసా? ఉదయాన్నే అడిగా. ఇంకోండి స్విమ్మింగ్ పూల్ ఉదయం నుంచి చేద్దామని స్విమ్మింగ్. హోటల్ రాజు ఎంత ఎత్తుందా? 15 ఫ్లోర్లు అది. 15 ఫ్లోర్లు. ఏంది? ఏం హోటల్ ఇది? మ్యారియటా? గ్రాండ్ మ్యారియటా? కోర్ట్యార్డ్ బై మ్యారియట్. కోర్ట్యార్డ్ బై మ్యారియట్. ఇది ఇక్కడ రాత్రి అంతా మునిగాడు. ఇక్కడ ఉంటాడు కదా సెక్యూరిటీ, పాపం ఆయన వచ్చి బతిలాడు. ఇంకా టైం అయిపోతుంది, ఆ టైం అయిపోతుంది అంటే ఈడుండి ఆయన బతిలాడుతున్నాడు. ప్లీజ్ 5 మినిట్స్ 10 మినిట్స్ మరి అంటున్నాడు. నేనుండి వచ్చిరా ఉదయాన్ని మునిదు అని తీసుకు, పాపం ఆయన ఫీల్ అవుతున్నాడని వెళ్ళిపోయినాం. అందుకే ఉదయాన్ని నేను లేపి తీసుకొచ్చిన ఈయన్ని. నేనే కదా లేపింది, నేను లేపి తీసుకొచ్చా. ఈడేం మునగలు, ఈడ తా చూస్తుంటాడు చెట్ల సాయ. ఇగో చెట్ల మీద పోతా. అయ్యో ఆడేం పండ్లు నువ్వు తిన్నాను చచ్చిపోతారా ఇది రే ఏంటి ఇది అనుకుంటారా? ఫ్రెండ్స్, ఎక్కడికి మనం పిలిచింది అయితే యూట్యూబ్లో వీడియోలు, అలాగే ప్రోడక్ట్స్ ట్యాగ్ చేసి మన దగ్గర మీరు కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నారు కదా, మీ వల్ల అయితే నాకు ఈ ఈవెంట్ వచ్చింది. ఇది కొంతమంది సెలెక్టెడ్ పీపుల్స్కే వచ్చింది, అందరికీ రాలేదు. నాకు వచ్చిన దానికి నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ కానీ బాగుందని మాత్రం చెప్పని భయం వేసింది. ఎందుకంటే ఉన్నాడు చెప్తా కాబట్టి అదొకరంత భయం వేసింది. బాగానే ఉంది కదా. ఇప్పుడు ఇంకో భయం ఏంటంటే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, చెన్నై పోవాలా. అదొకటే రాత్రి నేను నిద్ర పట్టాలి, మళ్ళీ దాన్ని ఎక్కాలి, మళ్ళీ కొంచెం భయంగానే ఉంటుందా? అట్లా ఉంటుంది అనమాట. బస్ ఎక్కిన అంత అనిపించదు కానీ బస్సు ట్రైన్ ఎంత ఎంజాయ్గా ఉంటుంది తెలుసా? సరేలే మనకు అలవాట్లేదు కాబట్టి అట్లా అనిపించిందేమో. అది మా జర్నీ అయితే. ఇంకా అక్కడి నుంచి ఇంకేంది అజీ, ఏం చెప్పాలి రాజీ? ఇంకేముందా, ప్రశాంతంగా మళ్ళీ టిఫిన్ పెడతారు. కానీ ఇక్కడ వచ్చిన పెద్ద యూట్యూబర్లు అందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ బాగా పలకరించారు, బాగా మాట్లాడారు. గణేష్ బ్రో, తర్వాత దుర్గా ప్రసాద్ బ్రో, హఫీజ్ బ్రో, అందరితో అయితే అందరూ బాగా మాట్లాడారు మనతో. తెలుగు వాళ్ళు కొంతమంది వచ్చారు, వాళ్ళందరూ బాగా మాట్లాడారు. నాకైతే బాగా అనిపించింది రాత్రి ఈవెంట్ మాత్రం. అది విషయం అయితే. ఇంకా మీరే కామెంట్ చేయాలి ఈ వీడియో ఎట్ అనిపించిందో. ఈ వీడియో మీకు కొత్తగా అనిపించిందా లేకపోతే ఏదో అనిపించిందో అది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం బయట వ్లాగ్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలిసిపోదాం. బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన దానికి. బై బై.